తెలుగు సినిమా రంగంలో మహోన్నత నటి జమున. ఈరోజు ఆమె వర్ధంతి. జనవరి 27, 2025 సంవత్సరంలో రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె నటన విశేషాలు. ఆమె చిన్ననాటి పేరు జానాబాయ్. ఈమె ఆగస్టు 30, 1936 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జమున పుట్టింది. అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడంతో ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున స్కూల్లోనే చదివే రోజుల్లోనే నాటకాల వైపు ఆకర్షించురాలైంది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి రాజా ప్రొడక్షన్స్ నిర్మాత, దర్శకుడు గరికపాటి రాజారావు నిర్మించి దర్శకత్వం వహించిన 1953 సంవత్సరంలో పుట్టిల్లు సినిమాలో ఆమెకు నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమా రంగంలో జమున స్థిరపడ్డారు. 89 ఏళ్ల జమున వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 సంవత్సరము జనవరి 27న హైదరాబాద్లోని స్వగృహంలో తుది శ్వాస విడిచి తారాలోకం నుండి దేవలోకం చేరుకున్నారు. భర్త రమణారావు. ఈయన హైదరాబాద్లో రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. జమున 1965లో జూలేరి రమణారావును వివాహం చేసుకున్నారు. ఈయన 2014 సంవత్సరంలో నవంబర్ 10లో గుండెపోటుతో మరణించారు. వీరికి ఒక కుమారుడు వంశీకృష్ణ, కూతురు శ్రవంతి ఉన్నారు. 1964 సంవత్సరంలో విడుదలైన మూగ మనసుల సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. 1967 సంవత్సరంలో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా ఆమె తెలుగు ఆర్టిస్టు అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి ఆ సంస్థ ద్వారా 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జమున నటిగాను, సహాయ నటిగాను సహాయ కార్యక్రమాలతో పాటు ప్రజాపాలన రంగంలోకి అడుగులు వేశారు. 1980 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్సభకు ఎంపిక ఎన్నికయ్యారు. 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. 1968 సంవత్సరంలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మిలన్, 1964 సంవత్సరంలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మూగ మనసులు, 2008 సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, సాక్షి మీడియా 2019-2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. జమున గారు నటించిన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ చిత్రాలు 200 వరకు ఉన్నాయి. తెలుగులో సాంఘికం, పౌరాణికం, చారిత్రాత్మకం, జానపదం, డిటెక్టివ్ చిత్రాలు, చిత్రసీమ 2వ దశలో ఎన్నో చేశారు. తెనాలి రామకృష్ణ 1956 సంవత్సరంలో కమలగా, వినాయక చవితి 1957 సంవత్సరంలో సత్యభామగా, సతీ అనసూయలో 1957 సంవత్సరంలో నర్మదగా, భూ కైలాస్లో 1958 సంవత్సరంలో మండోదరిగా, శ్రీకృష్ణ మాయ 1958 సంవత్సరంలో మాయగా, భక్త రఘునాథ్ 1960 సంవత్సరంలో అన్నపూర్ణగా, రేణుకాదేవి మహస్యం 1960 సంవత్సరంలో, శ్రీరామ పట్టాభిషేకం 1978 సంవత్సరంలో మండోదరిగా,